జీహెచ్ఎంసీ పరిధిలో మెగా ఈ వేస్ట్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టారు అధికారులు. ఇండ్లు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాల నుంచి ఈ వేస్ట్ సేకరణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ రేపు జరగనున్న ఈ డ్రైవ్లో పాత ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్స్, టీవీలు, ప్రింటర్లు, బ్యాటరీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కలెక్ట్ చేస్తున్నారు. ప్రతి సర్కిల్ డివిజన్లో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఈ వేస్ట్ను సేకరించనున్నారు. ఇందుకోసం మెయిన్ సర్కిల్స్, మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సదా అందిస్తారు. సదా, ఓవర్ టు యు. ఈరోజు రేపు 2 రోజుల పాటు జనవరి 12th and 13th 2 రోజుల పాటు నగర వ్యాప్తంగా ఈ వేస్ట్ డ్రైవ్ చేస్తున్నారు అధికారులు. సో మొత్తంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి మెగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ వేస్ట్ అంటే మనం ఇంట్లో ఉపయోగించేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా చాలామంది బయట పాడేస్తున్నారు, నాలాల్లో వేస్తున్నారు, రోడ్లపైన వేస్తున్నారు. సో దీంతో అవి పూర్తిగా డీకంపోజ్ కాక చాలా ఇబ్బందులు అవుతున్నాయి. నాలాల్లో వేసినప్పుడు కూడా అందులో ఎక్కువగా ఇరుక్కొని డ్రైనేజ్ కూడా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో అధికారులు ఈ రోజు రేపు 2 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సో ఎట్ ప్రజెంట్ మనం ఇక్కడ బాగ్లింగంపల్లి దగ్గర ఉన్నాము. సో ముషిరాబాద్కు సంబంధించిన డివిజన్లో ఇక్కడ రామ్నగర్ వార్డు పక్కన ఇక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేసి అధికారులు పబ్లిక్ నుంచి ఈ పూర్తిగా ఈ వేస్ట్ అంతా కూడా కలెక్ట్ చేస్తున్నారు. సో మనతో మాట్లాడడానికి ముషిరాబాద్ డీసీ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ రోజు రేపు 2 రోజుల పాటు మీరు డ్రైవ్ చేస్తున్నారు కదా, పబ్లిక్ నుంచి రెస్పాండ్ ఎట్లా ఉంది, ఏమేమి ఐటమ్స్ ఇస్తున్నారు? పబ్లిక్ నుంచి కూడా పర్వాలేదు. మా కమిషనర్ ఆదేశానుసారి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పబ్లిక్ కూడా మంచిగానే రెస్పాండ్ అవుతున్నారు. మా వాళ్ళు వర్కర్స్ అందరూ వాళ్ళకి ఇన్వైట్ చేసి ప్లస్ ఆర్పీలు, మా మహిళా సంఘ సభ్యులు కూడా ముందుకెళ్ళి చేస్తున్నారు. ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఉన్న వేస్ట్ ఇమ్మంటే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అందరి ఇళ్లలో తిరిగి కలెక్ట్ చేస్తున్నాము. ఈ రోజు రేపు 2 రోజులు కూడా కలెక్ట్ చేసి దీన్ని ఇక్కడికి రీయూజ్కు పంపిస్తాం. సో మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఎక్కువ వస్తున్నాయి సార్ ఎలక్ట్రానిక్ అంటే? మైల్గా ఈ వాడి పడేసినటువంటి మన ఈ కూలర్ వేస్టు ప్లస్ టీవీలు ప్లస్ ఇట్లా ఫ్రిడ్జ్ కూడా కొన్ని అక్కడ ఇళ్లలో పెట్టుకుని అట్లే ఉండే వేస్ట్ ఉండే ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ మెటీరియల్స్, కంప్యూటర్స్ సంబంధించినవి అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇస్తున్నారు కూడా ఇళ్లలో ఉన్నా కూడా, అడిగితే కూడా ఉన్నాయి మాకు తీసుకెళ్ళండి అని చెప్పి ఇస్తున్నారు. ఎట్లా సార్ డోర్ టు డోర్ ఏమైనా ప్రచారం చేశారా? పబ్లిక్ తెలిసేలా ఎట్లా చేశారు సార్? అంటే మేము మా షార్ట్ ఆర్డర్లో మైక్ పెట్టి ప్రచారం చేయడం జరిగింది. మా వర్కర్స్ కూడా మా ముందు పోయి వాళ్ళంతా మాట్లాడి ఎక్కడైతే మెటీరియల్ ఉందన్నారో ఆ ఇంటికి మా ఆటో వెళ్ళి తీసుకొని వస్తున్నారు. పూర్తిగా కలెక్ట్ చేసిన తర్వాత దీన్ని అన్నిటి ఎక్కడికి పంపిస్తారు? సో దీన్ని పూర్తిగా డీకంపోజ్ ఎట్లా ఉంటుంది సార్ ప్రాసెస్? ఒక ఏజెన్సీ ఉంది దీన్ని ట్రీట్ చేయడం కోసము. పబ్లిక్ ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఈ వేస్ట్ ఎక్కువగా డ్రైనేజీల్లో ఇస్తున్నారు, లేకపోతే మార్నింగ్ చెత్త కలెక్షన్కి వచ్చిన వరకు వాళ్ళకి ఇస్తున్నారు. సో వాళ్ళు దానిలో అవసరం ఉన్న ఐటమ్స్ తీసుకొని బయట పారేస్తున్నారు. సో పబ్లిక్ ఏం చెప్తారు సార్ దీని గురించి? దయచేసి పబ్లిక్ అందరూ నా విజ్ఞప్తి ఒకటే, మీ ఇళ్ళలో ఏమున్నా కూడా ఈ వేస్ట్ మాకు ఇవ్వండి, మేము తీసుకొని సైంటిఫిక్ డిస్పోజ్ చేస్తాం. ఎందుకంటే నాలాల్లో వేయడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దయచేసి నాలాల్లో వేయడం కానీ చెత్తలో కానీ వేయద్దు. ఎక్కడున్నా కూడా మీ దగ్గర పెట్టి మాకు ఇంటిమేషన్ ఇస్తే ఇమ్మీడియట్లీ మా ఎస్ఎఫ్ఎల్ ఉంటారు, మా వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్తే ఇమ్మీడియట్లీ వాళ్ళకి కలెక్ట్ తీసుకొని చూస్తున్నాం కదా, ఇక్కడ పాడైపోయినటువంటి కూలర్లు కానీ, లేకపోతే టీవీలు కానీ, అలాగే ఫ్రిడ్జ్లు కానీ, పాత కంప్యూటర్లు, ల్యాప్టాప్స్, అలాగే ఈ లౌడ్ స్పీకర్సు, కూలర్సు, ఇట్లా పూర్తిగా ఏవైతే ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు ఇస్తున్నారు. సో మామూలుగా అయితే రెగ్యులర్గా ఇట్లాంటి ఐటమ్స్ ఇంట్లో పెట్టుకోవడానికి ఉండదు. సో పాడైపోయిన తర్వాత వాళ్ళు కొత్త ఐటమ్ కొనుక్కొచ్చినప్పుడు దాన్ని బయట పాడేయడమో, లేకపోతే జీవీపీ పాయింట్ల వద్ద వేయడమో, లేకపోతే నాలాల్లో వేయడమో చేస్తున్నారు. సో అట్లాంటప్పుడు అది చాలా వరకు ఇబ్బంది అవుతుంది. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, సో ఇంటి చుట్టుపక్కలకు వచ్చే స్క్రాప్ షాప్లలో వేస్తున్నారు. సో స్క్రాప్ షాప్స్ వాళ్ళకు అందులో అవసరమైన ఐటమ్స్ మాత్రమే తీసుకొని మిగతా అన్నిటి కూడా నాలాల్లో వేయడమో, లేకపోతే రోడ్డు పైన పడేయడమో చేస్తున్నారు. సో దీని ద్వారా ఇవన్నీ కూడా భూమిలో కలిసిపోవు. సో దాని ద్వారా ఇటు వాతావరణానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రోజు రేపు నగర వ్యాప్తంగా 2 రోజుల పాటు ఈ డ్రైవ్ చేస్తున్నాం. అలాగే ఆ తర్వాత ఎవ్రీ మంత్ ఈ డ్రైవ్ ఇలాగే కంటిన్యూ చేస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో సదానందం, V6 న్యూస్, బాగ్లింగంపల్లి.